channel. Today I am going to explain how to write Verilog code for 2 to 4 decoder as well as 3 to 8 decoder by using 2 to 4 decoder in structural modeling. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వివైడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి విండో కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ సోర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆర్ క్రియేట్ డిజైన్ సోర్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వండి, క్రియేట్ ఫైల్ ఇవ్వండి. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఏమిస్తారంటే డీకోడర్ 3 టు మనకి స్మాల్ అని ఇవ్వచ్చు, క్యాపిటల్ అని ఇవ్వచ్చు అనమాట. ఏదో ఒకటి ఇవ్వండి. 3 టు 2 టు 4 ఇవ్వండి. ఫస్ట్ 2 టు 4 డీకోడర్ 2 టు 4 ఇస్తున్నాను. సో తర్వాత ఏం చేస్తానంటే ఫినిష్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే తర్వాత డిఫైన్ చేయమని అడుగుతుంది. ఎనీ పోర్ట్స్, ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్ డిఫైన్ చేయాలని అడుగుతుంది ఇక్కడ. లేదు అంటే డైరెక్ట్ గా మనము ఎడిటర్ లో రాసుకోవచ్చు అనమాట. నేను డైరెక్ట్ గా ఎడిటర్ లో రాస్తాను. ఓకే చేస్తున్నాను. ఎస్ చేసిన తర్వాత సో వన్స్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది సోర్సెస్ కనిపిస్తుంది. సో మీకు ఎక్కడైనా ఈ సోర్సెస్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా కనిపించలేదు అనుకోండి, విండోలోకి వెళ్ళండి. విండోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అన్ని ఉంటాయి అనమాట. మనకి ఏవైతే విండోస్ ఉన్నాయో, ట్యాబ్స్ ఉన్నాయో ఈ వివైడర్లో ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏమైనా మిస్ అయింది అనుకోండి, సో గో టు హియర్, గెట్ ద పర్టికులర్ విండో. ఓకే, సోర్సెస్ కానివ్వండి, హైలైట్స్ కానివ్వండి, సెలెక్షన్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అనమాట. ఓకేనా. సో వన్స్ మీకు ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం, వెయిట్. సో ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. 2 to 4 ఇక్కడ క్లిక్ చేయండి. ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏ ఫైల్ అయితే రన్ చేస్తున్నారో, ఏ ఫైల్ అయితే డిజైన్ చేస్తున్నారో ఆ ఫైల్ ఎప్పుడు కూడా హైలైట్ లో ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ త్రిబుల్ డాట్స్ ఉన్నాయి కదా, ఇలా సెట్ ఆస్ టాప్ మోడల్ లో ఉండాలి. సో దాన్ని మనం బోల్డ్ కలర్, బ్లాక్ కలర్ లో ఉండాలి. ఇలా ఉండాలి. సెట్ ఆస్ టాప్ మోడల్ చేస్తేనే అవుతుంది అనమాట. ఇప్పుడు సెట్ ఆస్ టాప్ మోడల్ చేయండి. సెట్ ఆస్ టాప్ అని చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇమ్మీడియట్ గా హైలైట్ అయింది. అంటే ఏంటి, ఈ కరెస్పాండింగ్ ఫైల్స్ మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం 2 to 4. సో ఇది 2 to 4 అనమాట. ఇక్కడ మన కోడ్ రాస్తుంది చూడండి, యాజ్ పర్ డిజైన్. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి డిజైన్ లో చూస్తే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో అలానే 4 అవుట్పుట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చూడండి y ఇస్తున్నాను. y అని మెన్షన్ చేయండి. y ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్. సో సంథింగ్ ఇన్పుట్ మనం ఐ అనేది తీసుకోండి, ఏ కామా బి అని తీసుకోండి, నో వరీస్. ఓకే, నేను ఏ కామా బి తీసుకుంటున్నాను. 2 to 4 కి ఏ కామా బి 2 ఇన్పుట్స్ కాబట్టి 1 ఎనేబుల్ తీసుకున్నాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యూజింగ్ డేటా ఫ్లో మోడలింగ్. విచ్ ఆర్ ఇన్పుట్స్, ఇన్పుట్ ఏ కామా బి కామా ఎనేబుల్. సో దీస్ ఆర్ 3 ఆర్ నథింగ్ బట్ ఏంటి, ఇన్పుట్స్. తర్వాత అవుట్పుట్స్ ఏంటి, అవుట్పుట్. సో వాట్ ఈస్ సైజ్ ఆఫ్ అవుట్పుట్, 4 రైట్. మనం వెక్టర్ నోటేషన్ ఇస్తాను, 3 డౌన్ టు 0 y. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే యూజింగ్ డేటా ఫ్లో మోడలింగ్. డేటా ఫ్లో మోడలింగ్ అంటే యూజింగ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అసైన్. వీ హ్యావ్ హౌ మెనీ అవుట్పుట్స్, 4 అవుట్పుట్స్. y నాట్ తీసుకున్నాను ఫస్ట్ వన్, y ఆఫ్ 0. ఓకే, నేను ఆల్రెడీ y ఆఫ్ 0 చెప్పాను కదా, అవుట్పుట్స్ చెప్పాను కదా. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ డిస్ప్లే చేస్తాను. y నాట్ అనేది సో నథింగ్ బట్ ఏమని ఇస్తాను, y నాట్ ఈస్ నథింగ్ బట్ a bar into, that means negation a into, so you know right, y not equal to negation a, that means a bar kada, negation a not, that means a into means and gate. Okay, next ఏంటి, negation b, negation b. తర్వాత ఏమిద్దాము, నెగేషన్ బి తర్వాత ఎనేబుల్ ఇవ్వాలి. ఓకేనా, ఎనేబుల్ అండ్ ఎనేబుల్ ఇలా ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ ఎస్ వై నాట్ అవుట్పుట్. ఇలా మనకి 4 అవుట్పుట్స్ కావాలి కదా, జస్ట్ కాపీ, సేమ్ పేస్ట్, 4 outputs. I select vector y0. Next one is y1. Next one is y2. Next one is y3. ఇలా మనం 4 అవుట్పుట్స్ రాసుకుంటాం. సెకండ్ ఏంటిది, సో ఏ బార్ ఇంటూ బి ఇంటూ ఎనేబుల్. నెక్స్ట్ వన్ ఏంటి, సో ఏ ఇంటూ బి బార్. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ ఎనేబుల్. సో దిస్ కాల్డ్ ఎస్ 2 to 4 డీకోడర్ ప్రోగ్రామ్. సో ఇలా కాకుండా డైరెక్ట్ గా మనము ఓఆర్ఆర్, దట్ మీన్స్ నేను కమెంట్ రాస్తున్నాను ఓఆర్ఆర్. అదర్ వే ఆల్సో యూ కెన్ రైట్ ద అవర్ 2 to 4 decoder with the help of షిఫ్టింగ్ ఆపరేటర్. షిఫ్టింగ్ ఆపరేటర్ ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో ఎస్ఐన్ ఇక్కడ మనకి షిఫ్టింగ్ ఆపరేటర్ అంటే యాజ్ లెస్ దాన్ షిఫ్టింగ్, రైట్. సో ఇనిషియల్ గా ఎలా ఉంది మనకి 0001 ఉంది, 0001 రైట్. ఇనిషియల్లీ 0001. సో మనకి ఏంటి అవుతుంది, 4 టైమ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే ఇనిషియల్ గా ఎలా ఉందండి, ఫస్ట్ 0001 ఉంది. తర్వాత ఏమవుతుంది, దిస్ బికమ్స్ ఏమవుతుంది 0010. అంటే ఏమవుతుంది, 1 అనేది 1 టైం ఎవ్రీ టైం 1 టైం షిఫ్ట్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్స్. సో ఇక్కడ మనకి
వేరే ఆపరేటర్ యూజ్ చేయొచ్చు, ఓఆర్ అసైన్. దీని బదులు మనకి అసైన్ సంథింగ్ అసైన్ y equal to something, y equal to, right, size is 4 tick 4 tick b సంథింగ్ 0001 ఇచ్చి మనకి ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేయాలి, ఎన్ని టైమ్స్ అయితే ఉన్నాయి ఏ వాల్యూ అని షిఫ్ట్ తీసుకోండి. ఏ అనేది 2 బిట్ తీసుకోవచ్చు. ఓకే, ఏ తీసుకో ఇలా అన్నమాట. ఇలా మనం మెన్షన్ చేయొచ్చు. ఇలా ఏ బేస్ లో ఫాలో అయినా పర్లేదు. సో ద బెస్ట్ వే ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ డిస్క్రైబ్ ద ఎవ్రీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో కంట్రోల్ ఎస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఆర్డర్ స్కీమాటిక్ చెక్ చేద్దాము. చెక్ చేసిన చూడండి, రీలోడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ ఫైల్స్ ఏమైనా ఓపెన్ అయి ఉంటే జస్ట్ ఆ ఫైల్స్ ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి రీలోడ్ చేయండి. సో మనకి స్కీమాటిక్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా చూడండి, ఏబి దీస్ ఆర్ ఇన్పుట్స్. ఏబి we have total in conditions కావాలి 4 gates, right? So 4 AND gates. So these AND gates are nothing but through input AND gates. మనం ఏదైతే డిఫైన్ డిక్లేర్ చేసామో 2 to 4 డీకోడర్ చూడండి, ఇదిగోండి AND gates. ఇలా నాట్ గేట్ ఇలా వస్తుంది అనమాట. దిస్ నథింగ్ బట్ స్కీమాటిక్. సో వన్స్ స్కీమాటిక్ అయిపోయిన తర్వాత మనము చెక్ చేద్దాం, టెస్ట్ బెంచ్ క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం, సింపుల్ గా యాడ్ సోర్స్, సిమ్యులేషన్ సోర్స్, నెక్స్ట్ క్రియేట్ ఫైల్. సో దేనికి మనం టెస్ట్ చేస్తున్నాము, 2 to 4 టెస్ట్ అండర్ స్కోర్ decoder underscore, this is our decoder name, 2 to 4, 24 అని ఇస్తున్నాను, 24 ఇస్తున్నాను. ఓకే చేయండి, దెన్ ఫినిష్ చేసేయండి. దెన్ ఇట్ కెన్ క్రియేట్ ద ఫైల్ నేమ్ ఈస్ 2 to 4 టెస్ట్ ఫైల్ క్రియేట్. ఇక్కడ ఎలాంటి పోర్ట్స్ ఉండవు అనమాట. చూడండి, ఇక్కడ డికోడర్ అనేది 2 to 4 ఉంది. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఏబుల్ టు అప్డేట్ ద డికోడర్ 2 to 4. ఇదిగోండి టెస్ట్ ఫైల్. ఈ ఫైల్ మనం రన్ చేసి సిమ్యులేషన్ చేయాలి కాబట్టి సెట్ స్టాప్ మోడ్ లో పెట్టండి. ఇక్కడ మనకి డైరెక్ట్ గా సింపుల్ చెప్పాను కదా ప్రీవియస్ కోడ్స్ కూడా. సో పోర్ట్ లిస్ట్ ఉండవు కాబట్టి సెమికోల్ ఇచ్చేస్తున్నాను. తర్వాత డిజైన్ లో ఉన్న ఇన్పుట్స్ ని మనం ఏమైనా డిక్లేర్ చేయాలి, రిచ్ గా డిక్లేర్ చేయాలి. కంట్రోల్ సి చేస్తున్నాను, కంట్రోల్ వి. సో ఇన్పుట్స్ ఏంటి, రిచ్ అని డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా, రిచ్ గా డిక్లేర్ చేస్తాను. అవుట్పుట్స్ ఏమని చెప్పాను, వైర్ గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే టెస్ట్ బెంచ్ కి ఎలాంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉండవు కాబట్టి వైర్. ఇప్పుడు మనం దేని టెస్ట్ చేస్తున్నాం, డిజైనే కదా. సో యూ జస్ట్ వాంట్ బి కాల్ ద డిజైన్ నేమ్. వాట్ ఇస్ ద డిజైన్ నేమ్, సో డీకోడ్ 2 to 4. ఇక్కడ నుంచి మాడ్యూల్ అయిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ఫేస్ అంటారు. జస్ట్ కాలింగ్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ డిజైన్ ఇన్స్టాన్షియేషన్. ఏమంటాం దీన్ని, డిజైన్ ఇన్స్టాన్షియేషన్. డిజైన్ ని పిలిచాము ఇక్కడ, డిజైన్ ఇన్స్టాన్షియేషన్. సో తర్వాత స్టెప్ ఏం చెప్పాను, అప్లై ఇన్పుట్స్. అప్లై ఇన్పుట్స్. ఓకేనా, అప్లై ఇన్పుట్స్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి, విత్ హెల్ప్ ఆఫ్ ఇనిషియల్ బిగిన్. ఇనిషియల్ బిగిన్, బిగిన్ లో ఏం చేయాలి, ఎండ్. సో ఇక్కడ మనకి ఇనిషియల్ బిగిన్ తర్వాత సో మనం ఇక్కడ కోడ్ రాస్తున్నాం చూడండి. ఇనిషియల్ బిగిన్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఏబి. ఏ ఇనిషియల్ గా సంథింగ్ 0 ఉంది, బి ఆల్సో సంథింగ్ 0 ఉంది. సో ఎనేబుల్ ఎంత ఉంది, సంథింగ్ 0 ఉంది. దిస్ కండిషన్ ఏంటి, ఎనేబుల్ ఉంటే 0 ఉంటే వాట్ ఎవర్ ద ఏ వాల్యూస్ అండ్ బి వాల్యూస్ తీసుకోవాలి ఏంటి, ఆఫ్ కండిషన్. అంటే ఏం రావాలి, సో టోటల్ అవుట్పుట్స్ ఏం రావాలి, జీరోస్ రావాలి. ఓకే, అదే కదా మనం డిజైన్ చేసింది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత యాష్ 100 తర్వాత డిలే తర్వాత ఏ వాల్యూ సంథింగ్ 0 ఇస్తున్నాను, బి వాల్యూ సంథింగ్ 1 ఇస్తున్నాను. ఓకేనా, ఎనేబుల్ ఏం చేయాలి ఇక్కడ 1. అంటే ఇక్కడ ఏంటి, సో డికోడర్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ చేంజ్ చేసుకుంటూ ఉంటే కరెస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఏ ఈక్వల్ టు సంథింగ్ 0, బి ఈక్వల్ టు సంథింగ్ 1 ఇస్తున్నా. ఇక్కడ ఏంటి కంప్లీషన్, y1 ఎనేబుల్ అవుతుంది. పైన ఏంటిది, y0. So after 100 delay, again third condition is given, a0 b equal to 1, which is enable y2. Same way, hash 100 a equal to 1, b equal to 1, which is going to be y3 enable. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎండ్ మోడ్. కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకోండి. ఈ ఫైల్ మనం రన్ చేద్దాం, రన్ సిమ్యులేషన్ చేద్దాం. సోర్సెస్ చూడండి, వన్స్ క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ ఫైల్ క్రియేట్ అయింది. చూడండి, టెస్ట్ ఫైల్ ఏముంది, డిజైన్ ఫైల్ 2 to 4 ఉంది. సో దీన్ని సిమ్యులేషన్ చేయండి, రన్ సిమ్యులేషన్. సో మనకి రన్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట టూల్లో. సో కొంచెం వెయిట్ చేయండి పేషెన్సీగా. సో మనకి రన్ అవుతుంది, ఆ సిమ్యులేషన్ వేవ్ ఫామ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏదో సంథింగ్ ఎర్రర్ వచ్చింది, నేను చూస్తాను. సో ఎర్రర్ ఏం వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఎర్రర్ ఏం వచ్చింది, డికోడ్ ఇన్స్టాన్స్ నేమ్ లేదు. సో నేను ఇన్స్టాన్స్ నేమ్స్ ఏం లేదు, ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వాలి. చూడండి, టీ2 డికోడ్ ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి, డియూటీ. ఇలా మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి దానికి. అందుకని ఇది మిస్ అవ్వడం వల్ల మనకి సిమ్యులేషన్ అనేది రన్ అవ్వలేదు.
సో అందుకని నేను చేంజ్ చేశాను, మళ్ళీ రన్ సిమ్యులేషన్ చేస్తున్నాను. ఓకేనా? సో కొంచెం వెయిట్ చేస్తే అది రన్ అవుతుంది, మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు డీబగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఏ లైన్ లో ఎర్రర్ వస్తుంది, మనకి అన్ని కూడా ఏంటంటే మెసేజ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ లైన్ లోకి వెళ్ళి అక్కడ సింటాక్స్ ఎర్రర్ తప్పు రాశారా, లేదంటే లాజికల్ ఎర్రర్ తప్పు రాశారా. లాజికల్ ఎర్రర్స్ ఏమంటారంటే బగ్స్ అంటారు. చూడండి, ఫైల్ క్రియేట్ అయిందా, విండో ఓపెన్ అయింది చూడండి, ఇట్స్ కాల్డ్ సిమ్యులేషన్ విండో. సో మాక్సిమైజ్ చేయండి ఫస్ట్, ఆ విండో సపరేట్ అవుతుంది. సో దీనికి అన్ని కండిషన్ కనిపించాలనుకోండి, ఏం చెప్పాను నేను, జూమ్ ఫిట్, తర్వాత ఏబి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏముంది, ఫస్ట్ కండిషన్ చూడండి, వై అవుట్పుట్. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, ఎనేబుల్ ఎంత 0. అందుకని ఏమవుతుంది, ఆల్ అవుట్పుట్స్ ఆర్ ఎంత 0. దిస్ కాల్డ్ డిఫాల్ట్ కేస్. తర్వాత కొంచెం టైం తర్వాత, ఇఫ్ ఐ కెన్ మూవ్ దర్ కర్సర్ ఓవర్ హియర్, సి, తర్వాత ఏం చూడండి, సో ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, అంటే ఎంత 0 1 కదా. 0 1 కాంబినేషన్ అంటే ఏం అవ్వాలి, 1 ఈస్ ట్రూ యాక్టివ్, ద రిమైనింగ్స్ ఆర్ ఏంటి జీరోస్. సో ఆఫ్టర్ సర్టైన్ టైం వాట్ ఇస్ హ్యాపెనింగ్, అగైన్ ఐ కెన్ చేంజ్ టు దట్. ఏం చేస్తే 2 తర్వాత 2 కదా, సో 1 0 రైట్. తర్వాత ఏమి ఇచ్చాను నేను ఇక్కడ 3, 1 1 అంటే ఏంటి, 1 1 ఇస్ నథింగ్ బట్, సో 3 ఈజ్ యాక్టివ్, సో 3 యాక్టివ్ అయింది. ఇలా మనకి పర్టికులర్ గా ఆ డీకోడర్ ని చెక్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వెరిఫికేషన్ ఆఫ్ 224 డీకోడర్ యూజింగ్ వెరిలాగ్ హెచ్డిఎల్. సో ఇప్పుడు మనము 328 డీకోడర్ డిజైన్ చేద్దాం విత్ హెల్ప్ ఆఫ్ 224 డీకోడర్. సో నేను ఆల్రెడీ డిజైన్ లో మెన్షన్ చేశాను, చూపిస్తాను డిజైన్. సో ఇది 328 డీకోడర్ బై 224, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. 224 డీకోడర్ తీసుకొని 2 టైమ్స్ కాల్ చేసుకోవాలి. సో ఏబి ప్లేస్ లో ఏం చేస్తున్నాం మనము, ఏని ఇస్తున్నాము, బి ప్లేస్ లో బిని ఇస్తున్నాం, సి ప్లేస్ లో ఏం చేస్తున్నాం, సి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏబి ప్లేస్ లో ఏం చేస్తున్నాం, బీసీని కనెక్ట్ చేస్తున్నాం. అండ్ అవర్ ఏ డిజైన్ 328 డీకోడర్ ఏని ఏం చేస్తున్నాము, ఎనేబుల్ ప్లేస్ లో నాట్ గేట్ సహాయంతో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను డిజైన్ చేస్తాను చూడండి, ఇక్కడ సేమ్ డిజైన్. So we need to call the 2 times. Okay. So in our design, this is 224, right? Let deny, just create add source, create design source, create file, decoder 3 to 8, 3 to 8. సో ఇస్తున్నాను, జస్ట్ ఫినిష్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డిఫైన్ చేయట్లేదు ఎలాంటి పోర్ట్స్ కూడా, డైరెక్ట్ కోడ్ లో ఎడిటర్ లో డిఫైన్ చేస్తాను. సో ఫైల్ ఇలా క్రియేట్ అయింది చూడండి, ఇక్కడ 224 డీకోడర్, 328 డీకోడర్ డిఫైన్ క్రియేట్ అయింది. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ సెట్ యాజ్ టాప్ మోడల్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది, హైలైట్ అయింది. దీన్ని ఏం చేస్తామంటే చూడండి, సో ఇన్పుట్స్ ఇద్దాము. సో ప్రాపర్ నేమ్స్ ఏబిసి ఇవ్వచ్చు, లేదా వెక్టర్ నోటేషన్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ సేమ్ వై ఇస్తున్నాను అవుట్పుట్. ఇన్పుట్స్ ఏంటి, ఏ కామా బి కామా సి ఇస్తున్నాను. అలానే దీనికి ఎనేబుల్ అనేది మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో 328 డీకోడర్లో నేను డైరెక్ట్ గా అవర్ డిజైన్ 328 కాబట్టి నేను ఇక్కడ ఎనేబుల్ తీసుకోవడం లేదు, కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎనేబుల్ తీసుకుంటున్నాను. సో విచ్ ఆర్ ఇన్పుట్స్, A, B, C are nothing but ఏంటి ఇన్పుట్స్. ఓకే, సో విచ్ ఈజ్ అవుట్పుట్. నేను కోడ్ అనేది డిజైన్ బట్టి రాస్తున్నాను. అవుట్పుట్ ఎంత సైజు, 7 down to 0, y టోటల్ 8 బిట్ కాబట్టి ఇది 8 బిట్ సైజ్, బికాజ్ 3 to 8 కన్వర్టర్. దెన్ ఏం చేయాలి, మనకి డిజైన్ లో ఏమైనా వైర్స్ ఉన్నాయా, ఎస్ ఉన్నాయి చూడండి. ఒక సింగిల్ వైర్ అనేది అక్కడ అవుతుంది. సో ఆ సింగిల్ వైర్ నేమ్ ఏంటి, సో దిస్ సింగిల్ వైర్, this is nothing but, so a is given to ఏంటి not gate has some output, this is called as wire. okay, something w1 ఇస్తున్నా, నేను w1 అనుకున్నాను. సో ఇక్కడ వైర్, సో వైర్ w1, వైర్ w1, this is the wire of the not gate output. okay, సో ఫస్ట్ ఏం చేయాలి, you can call the not gate something instance name n1, అవుట్పుట్ ఏంటి w1 అనేది నాట్ గేట్ అవుట్పుట్. ఏమి ఇస్తాం ఇన్పుట్ దానికి, సో ఏనే కదా, ఏ ఇస్ కాంప్లిమెంట్ అవుతుంది, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నెగేషన్ ఏ. తర్వాత ఏం చేస్తామంటే మనము ఏ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ యూఆర్ ఏబుల్ టు కాల్ దట్ డికోడ్ 224, 2 టైమ్స్ రైట్. ఎందుకంటే మన డిజైన్ లో ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్ ఉంది, 1 2 టైమ్స్ కాల్ చేయండి. ది సేమ్ డిజైన్ కోడ్కి వెళ్ళిపోయండి, జస్ట్ ఇంటర్ఫేస్ కాల్ చేసుకోండి 2 టైమ్స్.
ఫ్రమ్ ఇంటర్ఫేస్. దాన్ని 3 to 8 డికోడర్లో ఇన్స్టాన్షియేట్ చేయండి. సో ఇక్కడ కమెంట్ రాస్తున్నాను, 2 times యూ నీడ్ టు బి కాల్ కంట్రోల్ వి డిజైన్ ఇన్స్టాన్షియేషన్, డిజైన్ 2 to 4 decoder ఇన్స్టాన్షియేషన్. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి y ప్లేస్ లో ఏమొస్తుంది. సో y ప్లేస్ లో మీరు గమనించి చూడండి, దిస్ ఇస్ కాల్డ్ as 4-bit y ఇస్ కాల్డ్ ఏంటి y0. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్, దిస్ ఇస్ నథింగ్ బట్ 1. అండ్ టోటల్ y ప్లేస్ లో ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో y ప్లేస్ లో ఏమొస్తుంది, టోటల్ అవర్ సైజ్ ఇస్ 7 down to 0 y. దీనిలో ఏం చేస్తుంది, 4 బిట్స్ డివైడ్ చేద్దాం. 4 అంటే ఎంత, 7 down to 7 6 5 4. సో 7 4 వరకు ఏంటంటే లోయర్, అండ్ 3 down to 0 ఎంత ఇస్ కాల్డ్ అప్పర్. సో సో లోయర్ ఏమో అప్పర్ ఏమో సో 3 down to 0 y, లోయర్ ఎంత 7 down to 4. ప్రాపర్ మ్యాపింగ్ చేయండి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. సో 7 3 అప్పర్ రైట్. జస్ట్ ఐ వాంట్ గివ్ దట్ డికోడర్ నేమ్ ఇస్ హై అని ఇస్తున్నాను, హై లో ఇస్తున్నాను. ఓకేనా. హైకి ఏమి ఇస్తున్నాము, సో 3 down to 0 వస్తుంది. 3 down to 0 y. ఓకేనా. 3 down to 0 y. ఆర్ ఐ కెనాట్ గివ్ లైక్ దిస్, ఇలా ఇవ్వద్దు డైరెక్ట్ గా పోర్ట్లో అయితే y 3 down to 0 ఇవ్వండి. ఓకేనా. ఏ ప్లేస్ లో ఏంటి b వస్తుంది, b ప్లేస్ లో ఏంటి c. ఎనేబుల్ ప్లేస్ లో ఏమొస్తుందని చెప్పాను ఇక్కడ w1. ప్రస్తుతానికి ఏమొస్తుంది w1, ఇది చెక్ చేసుకోండి. ఎనేబుల్ ప్లేస్ కి ఏమొస్తుంది w1. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్, సో w1. సో ఎప్పుడు కూడా డిజైన్ చేయాలి అంటే, కోడింగ్ రాయాలంటే డిజైన్ బాగా వచ్చి ఉండాలి. డిజైన్ అలవాటు అయిన తర్వాత మీకు కోడింగ్ ఈజీగా అవుతుంది. చూడండి ఇక్కడ నాట్ గేట్ ఎనేబుల్ ప్లేస్ లోకి ఏమొస్తుంది w1 వస్తుంది, అందుకే w1 ఎనేబుల్ ప్లేస్ లో ఇస్తుంది. సో సేమ్ వే సెకండ్ ఆల్సో లో ఏమంటుంది దీన్ని లో. సో వాట్ ఈస్ y సైజ్, సో 7 down to రిమైనింగ్ 4 బిట్స్, 7 down to 4 ఇలా అయిపోయింది. తర్వాత ఏంటి సేమ్ b, ఏ ప్లేస్ లో b, b ప్లేస్ లో ఏంటి c. తర్వాత ఎనేబుల్ ప్లేస్ ఏంటి డైరెక్ట్ ఎనేబుల్ కదా, డైరెక్ట్ ఏ ఇచ్చేస్తున్నాం కదా, డైరెక్ట్ ఏ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఏ వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా ఏం చేస్తాం అక్కడ ఏని ఇచ్చేద్దాం. సో వన్స్ యూ హ్యావ్ డన్, సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. సో గో టు సోర్సెస్. చూడండి మీరు ఇమీడియట్ గా ఏమవుతుంది చూడండి, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు సీ. ఇదిగోండి డీకోడర్ 3 to 8. సో సమ్ ఎర్రర్ ఇస్ దేర్, యూ కెన్ చెక్ మెసేజెస్ విచ్ డీకోడ్ 30 లైన్ లో ఎర్రర్ ఉందంట. 30 లైన్ మీన్స్ 30 లైన్ లో ఎక్కడ ఎర్రర్ ఉంది, 3 to 8 స్క్వేర్ బ్రాకెట్ ఈస్ అవుట్ ఆఫ్ రైట్. y ముందు ఇవ్వాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇక్కడ మిస్టేక్ చేసాం. రైట్, కంట్రోల్ ఎస్. రైట్ నౌ దేర్ ఇస్ నో ఎర్రర్స్. yes, so you can do reload if any time is it is asking elaborate design is out of date, just want to be reload.